ఒకసారి శనార్థి నేటి మాట తీసుకునే ప్రయత్నం చేద్దాం. సంకల్పం పట్టుదల గొప్పదైనప్పుడు ప్రతి మనిషి అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాడు. తను నడిచే దారిలో ఎన్ని ముళ్ళ పొదలు బండరాళ్ళు ఎదురుపడ్డా ఆ క్షణం మాత్రమే అతని ప్రయాణాన్ని నెమ్మదిగా చేస్తాయి. ఓడిపోయిన ప్రతిసారి లేచి మళ్ళీ ప్రయత్నిస్తే జీవిత అనుభవం ఒక పాఠం నేర్పుతుంది. ఆలోచన విధానంలో మార్పు మొదలవుతుంది. ఆ మనిషి మనసులో ఉండే బలమైన నమ్మకమే అతని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాక మనిషి ప్రవర్తనలో మార్పు రాకూడదు. ఓటమి చెందిన వారిని చూసి నవ్వుకోకూడదు. ఈర్ష ద్వేషం దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. సాటి మనుషులను చూసి సానుభూతి చూపించాలి. ఏ విధంగా కష్టపడితే ఫలితం సాధించవచ్చో విడమరిచి చెప్పాలి. ఇతరులకు సాయం చేసే గుణం మెండుగా ఉన్నప్పుడే జనం నోళ్లలో నానుతారు. ఈ సమాజంలో మంచోడుగా ముద్ర వేసుకుంటారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా చాలామంది ఈ ఎలక్షన్ల మాదిరిగా కాదు, కొంతమంది శత్రువులు ఎక్కడనో ఉండరు, మన పక్క పొంటే ఉంటారు. శత్రువులు ఎక్కడో దాపరియరు, మన పక్క పొంటే ఉండి వీడు ఎట్లా గెలుస్తాడో చూస్తామనే విధంగా ఏ ఎన్నికలైనా కానీ చాలామంది ఈడు గెలుస్తాడా, ఎంత ఇగో మరి ఏం ఒరిగినా కానీ ఏను పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. కానీ సంకల్పం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చంపుకోవద్దు. వీడు అంటున్నాను వాడు అంటున్నాను, నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చంపుకోకండి. నువ్వు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే ఎప్పటికైనా విజయం నీదే. ఓడిపోతావు ఏముంది, అంబేద్కర్ లాంటివాడు ఓడిపోయాడు, అంబేద్కర్ లాంటివాడే ఓటమి చెందినడు. ఓటమి చెందిన వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, కొందరు జాలి పడుతూ ఉంటారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి మీరు, వాళ్ళ విజ్ఞతకే వదిలేసి మీ పని మీరు చేసుకునేవాళ్ళు. కానీ నీ సంకల్పం గొప్పదైనప్పుడు గుర్తుపెట్టుకొని మీరు ఉన్నత శిఖరాలను ఎక్కుతారు. ఇది నిజంగా పెద్దపల్లి రాజన్న మంచి నేటి మాట.